మీ అమూల్యమైన శ్రేష్టమైన మాటలు మీ కుమారుణ్ణి మా మధ్యకు పంపించడంలో గల ఉద్దేశాన్ని ఛేదించడానికి మేము సంకల్పించి ఉంటుండగా సహాయపడమని నేటి వాక్యపు ఆశీర్వాదంతో మీరు మమ్మల్ని దీవించమని యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రెండవ రోజు రాత్రి దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మీతో పంచుకోవాలని మన ముందుంచబడిన అంశానికి పూర్తి వివరణతో ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఇంతవరకు తమ్ముడు జీవన్ బాబు గారు మాట్లాడుతూ దేవుని యొక్క గ్రంథంలో రాయబడిన నిగూఢమైన నిజాలను మన మధ్య చాలా స్పష్టంగా వారు ఉంచడం జరిగింది. ప్రియమైన దేవుని వల్లరా, ఆ మాటలు వింటున్న మీరు కొందరు దాన్ని అర్థం చేసుకోవచ్చు, మరికొందరు అయితే దానిని అపార్థం కూడా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సత్యాన్ని మీ ముందు సాక్ష్యాధారాలతో సహా ప్రకటించడం జరిగింది అని సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను. ప్రియమైన దేవుని వల్లరా, బైబిల్ అనే ఈ 66 పుస్తకాలు క్రైస్తవుడి జీవితానికి చట్టం అని మొదట మీరు గ్రహించాలి అని నిన్న రాత్రి మీకు నేను చెప్పడం జరిగింది. ఇది మత పుస్తకంగా కాక మహాజ్ఞానంగా, రెండవది చట్టం అంటే నువ్వు ఎలా ఈ క్రైస్తవ జీవితాన్ని సాగించాలి అన్నది ఇందులోనే రాయబడి ఉంటుంది. ఇకపోతే హైందవ సోదరులకి పండుగలు ఉన్నట్టుగానే, ముస్లిం సోదరులకి పండుగలు ఉన్నట్టుగానే క్రైస్తవ సోదరుల మధ్య కూడా పండుగలు కూడా ఉన్నాయి. వీరికి కూడా కొన్ని పండుగలు ఉన్నాయి, కొన్ని ఆచారాలు కూడా. ప్రియమైన దేవుని వల్లరా, ఇప్పుడు మనం అవలంబిస్తున్నదంతా న్యూ టెస్టిమెంట్ అంటే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం క్రైస్తవ జీవితంలో అమలుపరిచే విధానం. ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు రాయబడినది జస్ట్ మనకి టూకీగా, అనగా గతంలో జరిగిన సందర్భాన్ని మరొకసారి మన మధ్య జరగకుండా ఉండడానికి ఆదర్శప్రాయంగా ఉన్నదే తప్ప ఆ పాత ధర్మశాస్త్రాన్ని అవలంబించడానికి మాత్రం కాదు అని మీరందరూ ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే అందులో చాలా రకాలైన పద్ధతులు ఉన్నాయి. సున్నతి పొందాలి, మరి ప్రతి సంవత్సరము కూడా ఏడాదికి ఒకసారి యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి, బలులు అర్పించాలి, ధూపాలు వేయాలి, నైవేద్యాలు పెట్టాలి, ఎంతో చాలా కథా కార్యక్రమాలు అందులో ఉన్నాయి. ఆ పాత నిబంధన గ్రంథంలో చెప్పినవేవి కూడా ఈనాటి క్రైస్తవుడు ఏవి చేయటం లేదు. అంటే పాత నిబంధన చట్టం కింద క్రైస్తవుడు లేడు అని స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా పాత నిబంధన చట్టం మన మీద అమలవుతుంది అని మీరు ఎవరైనా బైబిల్ పట్టుకొచ్చి నాకు చెప్తారా? ఎందుకంటే వాక్యాన్ని వాక్యంగా చూడాలి తప్ప వాక్యానికి మనిషి ఆలోచనలు ఎప్పటికీ పనికి రావు. ఒకవేళ మనిషి ఆలోచనలు పనిచేస్తాయి అనుకుంటే బైబిల్ రాయబడింది మానవుని యొక్క ఆలోచనలతో కాదు, కేవలం దేవుని యొక్క ఉద్దేశంతో బైబిల్ రాయబడిందే తప్ప మానవ కల్పితమైన మనసులోంచి మాత్రం బైబిల్ పుట్టలేదు. కనుక ఈ బైబిల్ని బోధించేటప్పుడు కానీ, చెప్పేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ ఆత్మజ్ఞానంతో దీనిని చదవాలే తప్ప మానవ సంబంధమైన జ్ఞానంతో దీనిని చదవకూడదు. ఈ రకంగా మీరు బైబిల్లోని వాక్యాలు వినగలిగితే ఇక ముందు మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్లో మనం ఏది చెయ్యాలి అన్నా దేవుడు చెప్పాలి.
దేవుడు చెప్పనిది ఏది ప్రపంచంలో ఎవ్వడు చేయటానికి వీలు లేదు. ఎందుకంటే నిన్ను పుట్టించింది ఆయన, తిరిగి మరలా నువ్వు తప్పు చేశావని తన కుమారుణ్ణి పంపించింది కూడా ఆయనే, మరలా నిన్ను తన దగ్గరకు తీసుకెళ్ళడానికి కూడా తన కుమారుణ్ణి పంపగలిగేది కూడా ఆయనే. అంటే ఆయన లేకుండా మానవుని జీవితం సురక్షితమైనది కాదు అని వాక్యాన్ని బట్టి ఇట్టే అర్థం చేసుకోగలం. మరి ఇలాంటి పరిస్థితులలో మరి అంతా వాక్యము లేకపోతే దేవుని ప్రణాళికలతో జరిగిపోతున్న ఈ ప్రక్రియలో మానవ సందర్భాలు ఎందుకు వచ్చాయో ఒక్కసారి మీరంతా ఈ రాత్రి ఏం చేయాలో తెలుసా? ఆలోచించాలి. ఏదో నన్ను శేషగిరిరావు గారు పిలిచారని నేను వచ్చి చెప్పి వెళ్ళిపోవటం కాదు. నేను ఎందుకు వచ్చాను, నేనేం చెబుతున్నాను, ఆ మాటలు మీకు అవసరమో లేదో ముందు నేను పరిశీలించుకున్న తర్వాతే మీకు చెప్పడానికి నేను వచ్చాను. నేనేదో పెద్ద గొప్ప స్పీకర్నని, నా ముందు ఎవడో మాట్లాడలేదని, నాకంటూ ప్రతిభను మీ ముందు చాటుకోవడానికి అస్సలు నేను రాలేదు. మీకు వాక్యం కావలిస్తే మరొకసారి పిలుస్తారు, మీకు అవసరం లేకపోతే మీరు ఎంతటితో ఆగిపోతారు. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందే తప్ప నా గొప్పను చాటుకోవలసిన అవసరత ఏమాత్రమో కూడా లేదు. ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, పండగ అనే క్రిస్మస్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అనగా క్రీస్తు పుట్టుక రహస్యం మాట్లాడుకుంటున్నాం. అనగా ఈ డిసెంబర్ మాసం అంతా కూడా క్రీస్తు పుట్టినరోజు వేడుకలు. మరి జనవరి వచ్చేంత వరకు కూడా ప్రతి సంఘపు వారు, ప్రతి గ్రామంలో ఉన్నవారు రకరకాల పద్ధతులలో ఆయన ఉత్సవాలను చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇది చెయ్యమని 66 పుస్తకాలలో ఎక్కడైనా మీకు రాశాడా? ఫస్ట్ పాయింట్, ఈ 66 పుస్తకాలలో ఫలానా తేదీ ఫలానా రోజు జన్మదిన వేడుక అని మీకు 66 పుస్తకాలలో ఎక్కడైనా చెప్పాడా? కానీ ఇంకో సందర్భాన్ని చెప్తాను మీకు. బైబిల్లో మరి ఆదికాండం నుంచి మలాకీ గ్రంథము ఉంది కదండి. ఇది ధర్మశాస్త్రము, పాత నిబంధన గ్రంథము అంటున్నాం కదండి. ఇది ఇశ్రాయేలీలకు చట్టంగా ఉంది కదండి. మరి ఇశ్రాయేలీలను కొన్ని పండుగలు చేయమని దేవుడే చెప్పాడు, వాళ్ళకి చెయ్యమని చెప్పాడు. మన కాలం వచ్చేసరికి అస్సలు ఒక్క పండగ గురించి కూడా మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు లేకపోవటం విశేషం. లేని దాంట్లో మీరన్నీ కలుపుకు రావటం చాలా విచారకరం. కాదంటారా? కాదంటారా? చెప్పండి. లేనివి ఎందుకు వచ్చాయి అని నేను అడుగుతున్నాను. ఇశ్రాయేలీలకి కొన్ని పండుగలు ఉన్నాయి. కోతకాలపు పండుగ అన్నాడు, విశ్రాంతి దినపు పండుగ అన్నాడు, పస్కా పండుగ అన్నాడు, గుడారాల పండుగ అన్నాడు, పులిసిన రొట్టెల పండుగ అన్నాడు, పొలవన్ రొట్టెల పండుగ అన్నాడు, పెంతుకొస్తు పండుగ అన్నాడు. అన్నాడా లేదా? ఇవన్నీ వాళ్ళని చెయ్యమన్నాడా లేదా? ఏ దినాన్న, ఏ మాసాన్ని, ఏ నెలలో ఏమంటే ఇంకా ఏం చెప్పాడో తెలుసా? ఏ పండగకు ఏ కూరలు వండుకోవాలో కూడా రాశాడండి దాంట్లోనూ. ఒక్కో పండగకైతే ఇష్టం వచ్చింది వండుకోవచ్చు, ఒక పండగకైతే చేదు కూరలు వండుకుని తినాలి. ఒక పండగ అయితే వండుకున్నవి మిగిలిపోయినా పర్వాలేదు, మరొక పండగ వచ్చిందంటే వండిన వాటిలో ఏమన్నా మిగిలితే చచ్చిపోతారని చెప్పాడు. ఇలాంటి చట్టం వాళ్ళ మీద అమలై ఉంటే ఈనాడు పండగలు చేస్తున్న వీళ్ళ మీద చట్టం ఏమైనా అమలయ్యిందంటారా? చెప్పాలి మీరంతా. బైబిల్ చెప్పాలి, మీరు చెయ్యాలి. బైబిల్ చెప్పకుండా ప్రపంచంలో వాడెంత గొప్పవాడైనా చెయ్యటానికి వీలు లేదు. ఒకవేళ ఉందని వాడు అనుకుంటే వాడెవరి విరోధో తెలుసా? క్రీస్తు విరోధి వాడు. కాదంటారా? మరి ఈ 66 పుస్తకాలలో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథము వరకు ఉన్న దాంట్లో మిమ్మల్ని ఏ పండగ చేయమన్నాడరా? గుడ్ ఫ్రైడే చేయమన్నాడా? ఈస్టర్ చేయమన్నాడా? మట్టలాదివారం చేయమన్నాడా? ఏం చెయ్యమన్నాడని చేస్తున్నారు మీరంతా? ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? గాలి కొట్టే బోధ కాదు ఇది. నువ్వు దేవుడికి ఏదో చేయి, దేవుడు నీకేదో చేస్తాడు కాదు. నువ్వు అస్సలు నీకు ఆకారం ఏర్పడక ముందే నిన్ను నమ్మి నీ కోసం ఎంత పెట్టుబడి పెట్టాడు. నువ్వు ఇచ్చేది ఆఫ్టర్లు గుళ్ళో ఫ్యానా? అదెవడకు కావాలి? గుడి మీద గంట అదెవడకు కావాలి? అసలు ఆయన నీ కోసం చేసినవి తలుచుకుంటే గుండాగినంత పని అయిపోద్ది తెలుసా?
నువ్వు ఈ భూమి మీద నివసిస్తున్నావు చూసావు. ఈ భూమి మీద నివసిస్తున్న నువ్వు ఒక్కసారి కళ్ళు పెట్టి ఆకాశం వైపు చూస్తే నక్షత్రం కనబడిందా నీకు ఎప్పుడైనా? అది ఎంత ఉంటుందో తెలుసా? నీ నుదుటికి పెట్టుకునే బొట్టు బిళ్ళ అంత కనపడద్ది, కానీ అసలు రూపం నీకు తెలుసా దాన్ని? ఈ భూమి కంటే 12 లక్షల రెట్లు, ఒకంతు రెండొంతు మూడొంతులు కాదు, 12 లక్షల రెట్లు పెద్దది. ఏంటి 60-70 సంవత్సరాలకు పనిచేసే ఎంత మనిషి కోసం అంత పెద్ద నక్షత్రం అవసరమా? ఏం చూసి పెట్టాడు అంత నక్షత్రాన్ని? నువ్వేం ఇచ్చావని పెట్టాడు? నువ్వు ఏం ఒప్పందం చేసుకున్నావని పెట్టాడు? చెప్పు. నువ్వు పుట్టక ముందే ఈ భూమికి పండే గుణాన్ని పెట్టాడు. నువ్వు ఏం చేస్తానన్నావని పండే గుణాన్ని పెట్టాడు. చెప్పండరా. తప్పుడు బోధలు ప్రవేశించిన ఈ సమాజానికి, శరీర దౌర్బల్యతతో పొట్టను పోషించుకోవడానికి బైబిల్ పట్టారండి చాలా మంది. కాదంటారా? కాదని చెప్పండి నాకు ఎవరైనా. కాదని చెప్పండి ఎవరైనా. బైబిల్లో అన్ని ఆధారాలతో ఉన్నాయండి, లేవా? ఏమండి పౌలు ఏమంటారో తెలిసి చాలా మంది అండి, బోధకులు అయిన తర్వాత ఎక్కడ లేని భోగం వచ్చేది దరిద్రుడికి. అప్పుడు దాకా డొక్కు సైకిల్ తాటాకులు మంట. బోధక రంగు ఎత్తాడో లేదో వచ్చేది అంతే, షూట్ వచ్చేది ఒంటి మీదకి, కారు వచ్చేది, దరిద్రం అంతా పోతుంది వీడికి. ఏమంటాడు తెలుసా? దేవుడి దయ అండి. దేవుడి అయితే నీకు ఒకరిని చూపించాలి రాత్రి. ఎవరో తెలుసా? ఆయన మహానుభావుడు పౌలు గారండి. దేవుని దగ్గరకు రాకముందు, దేవుడు పట్టక ముందు ఆయన దేని మీద తిరిగేవాడో తెలుసా? గుర్రం. గుర్రం అంటే ఈ రోజు బెంజ్ కారుతో సమానం. ఆ రోజు గుర్రం, ఈ రోజు బెంజ్ ఎంతో ఆ రోజు గుర్రం అంతా. ఆస్తిపరుడు ఎవరు? సకల విద్యలలో కూడా పరిపూర్ణుడు, ఆరితేరిపోయిన వాడు. ఆయనకి తెలియనిదంటూ ఏమి, అంతటి గొప్పవాడు. పట్టాడు, వెళుతున్నాడు, గుర్రం మీద వెళుతుంటే కొట్టాడు అంతే. రే పట్టుకున్నాను రా నిన్ను అన్నాడు అంతే, కళ్ళు మూసేసాడు. ఎప్పుడైతే గుర్రం మించి పడ్డాడో మళ్ళీ గుర్రం ఎక్కలేదు. ఏం చేశాడు తెలుసా? మేము ఎవరికి భారముగా ఉండు నిమిత్తము మా స్వహస్తములతో బరకాలు కుట్టేసుకుంటున్నాం అంటున్నాడు అతను. ఎవరు? ఈడేమంటున్నాడు తెలుసా? దేవుడి దయ బ్రదర్, బెంచ్ కారు అంటున్నాడు ఈ దరిద్రుడు. వీడిని ఆశీర్వదించిన వాడు పౌలుని ఎందుకు ఆశీర్వదించలేదు చెప్పాలి నాకు. పౌలుని ఎందుకు ఆశీర్వదించలేదు? పౌలు ఎందుకు బరకాలు కుట్టుకోవలసి వచ్చింది? అన్యాయస్తుడా? శరీరాన్ని పోషించుకునేవాడా? కుమారులను కుమార్తెలను విదేశాలలో చదివించేవాడా? దేవుని సొమ్ముకు న్యాయం చెయ్యని వాడని పౌలుకి డబ్బు ఇవ్వలేదా దేవుడు? చెప్పండారా. పౌలుకి ఇవ్వలేదు. ఈ లోకపు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడు ఎవ్వరికి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరేం చేయకండి, ప్రేమింపకుడి అంటే ఇవన్నీ దేవుడు ఇచ్చాడు అంటాడేంటి దరిద్రుడు? ఇల్లా ఎవడైనా ఇవ్వగలడు, కారా ఎవడైనా ఇవ్వగలడు. చందనా బ్రదర్స్ లో బట్టలు కొంటే కారు తగులుద్ది తెలుసా? చందనా దైవం వచ్చిందా? ఇప్పుడు ఫ్లాట్లు కూడా గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నారు బంగారం కొంటే. ఈ లోకంలో ఉన్న సంపదలకి దేవుడి దయ అవసరత. పరలోకం కావాలంటే యేసే ఇవ్వాలి. యేసు తప్ప మరి ఎవ్వడు ఇవ్వలేడు. అసలు సమస్య లేదు. అసలు కారు దేవుడిచ్చాడు, పోద్దరా అది. డబ్బు దేవుడిచ్చావు, ఎప్పటికైనా బెకారోడు అయిపోవాలా నువ్వు. పాడైపోయే సంపదలు ఏవి దేవుడు ఇవ్వడు. అబ్రహాంకి ఇచ్చాడు కదండి అంటారా? అయితే నువ్వు దొరికిపోయావు. ఎవరికి? ఎవరికి? అబ్రహాంకి ఇచ్చాడు, నీకు ఇస్తాడా? అబ్రహాంకి ఇస్సాకుని ఇచ్చాడు, దేవుడికి ఇచ్చేసాడు. అంత టాలెంట్ ఉంది. నువ్వేమన్నా ఇస్తావా? చీపురు బొల్లు ఇవ్వవు దేవుడికి. 100 నోటు జేబులో ఉంటుంది, 10 పైసలు కానుకేసేస్తావు. నీకెలా ఇస్తాడు దేవుడు? నిన్ను ఎలా నమ్ముతాడు? నీ అసలు రంగు అది కాదా? రే డాడీ నీ కొడుకుని పట్టుకురారా అన్నాడంటే భార్యకి చెప్పాడా? పన్నుడికి చెప్పాడా? బలేసేసే ముందు రే నువ్వేరా చస్తున్నావు, నిన్నేరా ఇమ్మన్నాడు, లేక లేక ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చేమన్నాడు రా అని చెప్పాడా? చెప్పలేదర్రా.
ఆయన ముందు మీ విశ్వాసం ఏంటి? ఆయన ఆశీర్వదించిన దేవా నన్ను కూడా ఇచ్చాడంట, నీకేమిస్తాడు? నువ్వేమీ ఇవ్వవు అతనికి, నీకేమీ అతను ఇవ్వడు. నేను చెబుతున్నాను, కాదనే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇస్తాడా? మిమ్మల్ని ఎందుకు నమ్ముతాడు? నన్ను ఎందుకు నమ్ముతాడు? మనకి మనమంటే ప్రేమ, అబ్రహాంకి దేవుడంటే ప్రేమ. అన్న ఏడ్చింది కదా, పిల్లాడు కావాలంది కదా, మళ్ళీ ఆ పిల్లాడిని అన్న మాట ప్రకారం మగపిల్లాడండి, మగపిల్లాడు. నువ్విస్తావా? రూపాయి పడేయమంటే పడేస్తావు దేవుడికి, నువ్వు రావు కదా నీ పిల్లల్ని ఇవ్వనరు. అన్న ఇచ్చిన వెంటనే మరలా తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పిందో తెలుసా? దేవా అన్న మాట ప్రకారం పాలు విడవగానే నా కొడుకుని తీసుకొచ్చి ఎక్కడ ఇచ్చేసాను. వాళ్ళని నమ్ముతాడండి, మనల్ని ఎక్కడ నమ్ముతాడండి? యోబుకి ఇచ్చాడంటారా? పోయిన తర్వాత కూడా ఏమంటున్నాడు తెలుసా? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, నాకేమి సంబంధం నువ్వంటావా? చిన్న నొప్పి తగలగానే అయ్యగారి ఇంటికి రాగానే నీ పాచినోరు ఏమంటుందో తెలుసా? దేవుడు మాకు అన్యాయం చేశాడు. నీ విశ్వాసం ఇది. నిన్ను నమ్మడు, నిన్ను నమ్ముతాడని ఎవడన్నా చెప్పాడో నీకు గొయ్య తవ్వేసాడేవాడు.